ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు అందరికీ అందిస్తున్న మన మా అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు మాస్టర్స్. ఈరోజు మనకు శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన క్రాంతి పార్ట్ 2కి చేరుకున్నాము. స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు విద్యార్థులతో పాత్రిజీ ముఖాముఖి అంటే పాత్రి సార్ని వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు విద్యార్థులు. సారు వాళ్ళకు ఆన్సర్ చేస్తారు. కొంచెం కరెక్ట్గా వినండి, ఎందుకంటే సారు వాక్కులు అవి సార్ మాటలు. ఓకే మాస్టర్స్. క్వశ్చన్: విద్యార్థులకు ధ్యానం ఎందుకు? విద్య మీద సార్ చెప్తున్నారు, విద్య మీద ఏకాగ్రత సంపాదించడానికి విద్యార్థికి ధ్యానం అన్నది ఎంతైనా అవసరం. ఏకాగ్రతను అభివృద్ధి పరుచుకునే మార్గమే ధ్యానము. మన ఏకాగ్రతను మరింత సానపెట్టడం కోసమే ధ్యానం చేయాలి. కృష్ణుడికి బుద్ధుడికి ఏకాగ్రత ఎక్కువ ఉండడానికి కారణము వారు ఎక్కువగా ధ్యానం చేయడమే. ఈ ఆన్సర్లో ఈ క్వశ్చన్లో మనం ఇది తెలుసుకోవచ్చు. సెకండ్ వన్: నా తోటి విద్యార్థులకు ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది? చాలా మంచి ప్రశ్న అడిగావు. పిల్లలు చాలాసేపు ఆడతారు, మాట్లాడతారు, సరిగ్గా తినరు. అందువల్ల చాలా శక్తి అనేది వృధా అవుతుంది. దానివల్ల చాలా రెస్ట్ వస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ శుభ్రపరచడం వల్ల జ్ఞాపక శక్తి విశేషంగా పెరుగుతుంది. మామూలుగా ఒక పాప 1993లో ఆమెకి 35 మార్కులు 30% మార్కులు మాత్రమే వచ్చేవి. అదే అప్పుడు ఆమె ధ్యానం చేసిన తర్వాత 10వ తరగతిలో ఆమెకు మాత్రము 537 మార్కులు తెచ్చుకొని తర్వాత ఎంబీబీఎస్లో కూడా సీటు సంపాదించడం జరిగిందనమాట. ధ్యానం చేసేవారు అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉంటారు. ధ్యానం చేస్తే ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఏకాగ్రత పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వ్యాధిగ్రస్తులు కూడా కారు, వ్యాధులు కూడా ఏమీ రావు అనమాట. పరీక్షలు ఎదుర్కోవడానికి ప్రతిదినం చేసే ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది అంటే సార్ అంటున్నారు, పరీక్షలు రాస్తున్నప్పుడు నీకేమవుతుంది? టెన్షన్ వస్తుంది, చదివింది జ్ఞాపకం రావు. ఆ టెన్షన్ తీసేస్తే భయం పోతుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు టెన్షన్ లేని స్థితి అనుభవంలోకి వస్తుంది. చాలాసార్లు రియాసలు వేసుకుంటే స్టేజ్ మీద చక్కగా నటించగలం. ప్రతిరోజు ధ్యానంలో టెన్షన్ లేని స్థితి అంటే ప్రతిరోజు కూడా మనము ఆ టెన్షన్ లేని స్థితిని కనుక ప్రయత్నపూర్వకంగా నేర్చుకుంటే పరీక్షల్లో కూడా మనకు అనేది భయం ఉండదని నేర్చుకోవచ్చని సార్ చెప్తున్నారు. ధ్యానంలో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఎలా అంటే పిల్లలకే కాదండి, మనకు బాగా ఉపయోగపడతాయి. అందరు కూడా ఈరోజు కొంచెం జాగ్రత్తగా వినండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ తప్పించుకుంటూ ఎలా పోతావో అలా ప్రావీణ్యత సాధించడం ద్వారా అన్ని రకాల ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించవచ్చు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇంగ్లీష్లో, ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ధ్యానం వల్ల కోపం వంటి ఉద్రేకతలను తగ్గించుకోవచ్చా? తప్పకుండా. మీ ముందు ఉన్న నేను ఒకప్పుడు చాలా, సార్ కూడా ఒకప్పుడు చాలా నేను కోపిష్ని అనే చెప్తున్నారు. ఇది వరకు ప్రతిదానికి కొట్టి మాత్రమే మాట్లాడేవాడిని. అలాంటిది ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఎవరు విసుక్కున్నా నవ్వుతూ ఊరుకున్నాను. అదే చెప్తారు కదా ఎలాంటి వాళ్ళు. ఒకనొక సందర్భంలో నేను ఎగ్జాంపుల్లో అంటే సార్ గురించి చెప్పాలనుకున్నాను. నేను అది వాక్యం విన్నాను కాబట్టి. వాళ్ళ కొడుకు ధ్యాన ప్రచారము, పిరమిడ్ కట్టించడము ఇది చేసిండు. కానీ తండ్రి మాత్రము ఆ స్థితిలో లేడు. అంటే కొడుకుని తిడుతూ అంతే అతని కోసం ఎవరొచ్చారు అన్నట్టు కూడా వాళ్ళందరినీ కూడా తిట్టేవాడంట. డైరెక్టే తిట్టేవాడంట. తిడతాడు అని కూడా వీళ్ళకి తెలుసు. అయితే సార్ కూడా వెళ్ళినప్పుడు ఆ పిరమిడ్ ఓపెనింగ్కి ఇంకా తిడతాడేమో, సార్ని తిడతాడు ఎలా అని మిగిలిన మాస్టర్స్ అందరూ అనుకున్నప్పుడు సార్ మాత్రము వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయనకి వెళ్ళి పాదాలకు నమస్కారం చేసిండంట. అప్పుడు ఇంకా ఆయన ఇంకా ఏమీ అనలేదంట. చాలా కూల్గా అయిపోయిందంట. అట్లా సార్ కూడా చెప్తున్నాడు సార్ ఎక్స్పీరియన్స్. నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను అని. పిల్లలు ధ్యానం చేస్తే జీవిత ప్రయాణ కాలం పెరుగుతుంది. అతి త్వరలో రాబోయే అతి నీల లోహిత కిరణాల వల్ల వచ్చే ప్రమాదం పిల్లల మీద పడకుండా ఉండాలంటే ధ్యానం చేయాలి. అదే ధ్యానం చేస్తే మనకు
ఇది అతినీల లోహిత కిరణాల వల్ల ఏం జరుగుతుంది మనకు స్కిన్ డిసీజెస్ ఇప్పుడు అంటే కళ్ళు చూపు సరిగ్గా కనిపించకపోవడం ఇలాంటివి జరుగుతుంది కదా. ధ్యానం చేస్తే కనుక కళ్ళజోడు కూడా అవసరమే లేదు అని చెప్తున్నారు. ఎప్పుడు టెన్షన్ లేకుండా శాంతంగా ఉండే విధానం ఏమిటి? టెన్షన్ ఎందుకు వస్తుంది? పరీక్షలు ఎలా రాస్తామో అని భయం వేసి టెన్షన్ వస్తుంది. నీకే కాదు, అర్జునుడికి కూడా అప్పుడు యుద్ధానికి ముందు టెన్షన్ వచ్చింది. ఆ ద్రోణుని ఎలా చంపాలి, భీష్ముడిని ఎలా చంపాలి, ద్రోణుడేమో గురువు కదా, భీష్ముడేమో తాతగారు కదా అని ఆయన ఆలోచనలో అది ఏంటంటే విషాద యోగంలో ఉంటుంది. సరే, అదొక సబ్జెక్ట్ అనుకోండి. అయితే అప్పుడు నువ్వు యోగివి కా నాయనా అని కృష్ణుడు చెప్పాడనమాట. మహావీరుడైన అర్జునుడికి కూడా టెన్షన్ వచ్చింది. అంటే అతనికి కూడా టెన్షన్ వచ్చింది. అంటే ఆయనకు కూడా ధ్యాన సాధన ఎక్కువగా లేదు. కృష్ణుడికి మాత్రము టెన్షన్ ఎప్పుడు కూడా రాలేదనేది మనం తెలుసుకోవాలన్నమాట. టెన్షన్ లేకుండా రోజంతా హాయిగా ఉండాలంటే పొద్దున లేవగానే ధ్యానం చేయాలి. విద్యలో నిష్ణాతులైన వారికి ఎప్పుడు టెన్షన్ ఉండదు. కృష్ణుడు ధ్యాన విద్యలో నిష్ణాతుడు, అందువల్ల కృష్ణుడికి టెన్షన్ లేదు, అర్జునుడికి టెన్షన్ అనేది ఉందన్నమాట. నా అంతర్గత శక్తిని ఎలా తెలుసుకోవాలి? అంతర్గత శక్తి గురించి తెలుసుకోవాలి అనుకోవడం మంచి విషయం. నీ అంతర్గత శక్తి గురించి తెలుసుకోవాలంటే ముందుగా బయటి విషయాలను గురించి ఆలోచించటం, వినటం, చూడటము మానేయాలి. బయట తిరగడం కూడా మానేయాలి. ఈ బయటి విషయ వ్యామోహం మాని శ్వాస మీద ధ్యాస పెట్టి అంతర్ముఖమైనప్పుడు నీలోని అఖండమైన అపారమైన అంతర్గత శక్తిని తెలుసుకోగలవు. శ్వాస మీద ధ్యాసతో అంతర్గత శక్తిని మనము తెలుసుకుంటామనేది చెప్తున్నారు సారు. ఉదయమే లేవాలంటే ఏం చేయాలంటే, అదే ఇప్పుడు మనము ఏమనుకుంటాం, రాత్రి ఇట్లా 4:30కు లేవాలనుకోండి, ఒక 3 సార్లు గట్టిగా అనుకో. బ్రేక్ అవుతుంది మేడం. ఒకానొక పేరు ఏంటంటే గుడాకేశ. త్యాగరాజ స్వామి కూడా నిద్రను నిరాకరించి తంబూర చేత పట్టి అన్నారు, నిద్రని జయించాలంటే రాత్రిపూట తిండి తగ్గించాలి. కానీ పిల్లలు మాత్రము బాగా తినాలి, వాళ్ళు ఏం తగ్గించాల్సిన అవసరం లేదు, కానీ పెద్దవాళ్ళు మాత్రమే కొంచెం తగ్గించాలన్నమాట. పిల్లలు నిద్ర తగ్గించాలి అంతేగాని నిద్రను జయించనక్కర్లేదు. నిద్ర నిద్రపో నిద్రపోకపోవడము నిద్రను జయించటం కాదు. నిద్రను నీ అదుపులో ఉంచుకోవటము ధ్యానం వల్లే సాధ్యం. నిద్రకు ధ్యానానికి మధ్య తేడా ఏమిటి? నిద్ర అన్నా ధ్యానం అన్నా రెండింటిలోనూ అసలు ఆత్మ అన్నది శరీరం నుంచి మనం నిద్రపోయినప్పుడు కూడా బయటకు వస్తుంది, అలాగే ధ్యానం చేసినప్పుడు కూడా బయటకు వస్తుంది అనమాట. నిద్రలో మనకు తెలియకుండా బయటకు వస్తుంది, ధ్యానంలోనే మనం ఎరుకతోటి బయటకు వస్తాం అనమాట. అలా ప్రకృతి సహజంగా నిద్ర వచ్చి మనల్ని ప్రశాంతంగా చేస్తుంది. ధ్యానంలో మన ప్రశాంతతను మనమే తెచ్చుకుంటాం అనమాట. నిద్ర అన్నది ప్రకృతి ఇచ్చే వరము, ధ్యానం అన్నది మనకు మనం ఇచ్చుకునే వరం అన్నట్టు. కష్టాలను ఎలా ఎదుర్కోవాలి? ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి. కొంతమంది తప్పించుకోవడానికి ప్రయత్నించి పారిపోతారు, వారు పిరికివారు. కష్టాలను ఎదుర్కోవాలంటే కష్టం వల్ల వచ్చే ఫలం మీద ధ్యాస ఉండాలి. చెట్టు మీద ఉన్న పండు అందాలంటే ఆశ ఉండి తగిన కష్టం చేస్తేనే మనము ఆ ఫలము అనుభవించగలం అన్నమాట. మనం తినే ఆహారం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుందా? మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని, మన ఆలోచనలను తప్పక ప్రభావితం చేస్తుంది. అందుకే మాంసాహారం మానాలి. మాంసాహారం మనలో హింస ప్రవృత్తిని పెంచుతుంది. అందుకే పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, ఆకుకూరలు లాంటివి సాత్విక ఆహారం అనేది మనము తీసుకోవాలి. స్నేహం ఎలా పెంచుకోవాలి? ఇతరులతో స్నేహం చేయాలంటే ఫస్ట్ మనతో మనం స్నేహం చేసుకోవాలి. మనతో మనం స్నేహం చేసుకుంటే గనుక ఇతరులతో కూడా మనము బాగా స్నేహం చేస్తాం. ఇది కూడా మనము ధ్యానం చేస్తేనే ధ్యానం చేస్తాం కాబట్టి మనము మనతో మనం అలాగే స్నేహం చేసుకుంటూ ఇతరులతో కూడా స్నేహం చేస్తాం అనమాట. మనం ధ్యానం చేసి ఇతరులతో కూడా ధ్యానం చేయించు అని అంటున్నారు సారు. నేను చదవడానికి ఒక మంచి పుస్తకం తెలియజేయండి అంటే, విద్యార్థులకైనా మనకు ఇప్పుడు భౌతికంగా అంటే ఇప్పుడు
కొన్ని వ్యాపారాలు అవి ఇవి చేస్తూ ఉంటాము, చేసి మనము ఓడిపోతుంటాం అనుకోండి, దానికి ఈ బుక్ బాగా యూజ్ అవుతుంది అన్నట్టు, విద్యార్థులకే కాదు మనకు యూజ్ అవుతుంది. రిచర్డ్ బాకు రాసిన జోనాథన్ లివింగ్స్టన్ సీగల్, ఈ పుస్తకము ఎందరినో ప్రభావితం చేసింది. ఒక సీగల్ పక్షి గురించిన కథ ఇందులో ఉంది. అందరూ కూడా తప్పకుండా చదవాలన్నమాట. మీరు మీ తల్లి దగ్గర ఏం నేర్చుకున్నారు అంటే, భగవంతుడు ఒకడున్నాడు, భగవంతునికి ప్రార్థన చేయాలని సార్ వాళ్ళ అమ్మ సార్కు నేర్పింది. క్రికెట్ మెడిటేషన్లో ఏది ముందు? మెడిటేషన్ మెడిటేషన్ ఎందుకంటే ధ్యానంలో ఎంతో శక్తి ఉత్పన్నం అవుతుంది. క్రికెట్లో ఏమవుతుంది, మనము ఆడినప్పుడైనా కూడా ఆ శక్తి వృధా అవుతుంది కదా, అందువల్ల ధ్యానం చేసి క్రికెట్ ఆడితే కన్నా చాలా మంచిదని చెప్తున్నాడు. చిన్నప్పటి నుంచి మనం ధ్యానం చేస్తే మన సన్యాసులం అవుతామా అని అంటే, సన్యాసులు ఏం అవ్వరు. ఆడేటప్పుడు ఆడాలి, చదివేటప్పుడు చదవాలి, తినేటప్పుడు తినాలి, నేను నా వాళ్ళతో ఆనందంగా ఉండాలి, అదే ధ్యానం. ఇది కూడా జన్మభూమి కార్యక్రమం ఎలాగైతే ఉంటుందో అలాగే ఇది ధ్యాన భూమి కార్యక్రమం. మొదలుపెట్టి మనల్ని మనం శుభ్రం చేసుకోవటమే కానీ సన్యాసులం ఎప్పటికీ అవ్వము. ధ్యానం వల్ల మానవ సంబంధాలు మెరుగుపడతాయా? అవును, మెరుగుపడతాయి. ధ్యానం వల్ల నీ మాట మీద, అవును మరి నిజంగానే మనకు మాట మీద ధ్యాసతో మాట్లాడతాం కదా, మాటలు కూడా మనవి చాలా సరళంగా ఆకర్షణీయంగా మారటం వల్ల ఎంతో మంది కూడా స్నేహితులైతారు. ధ్యానం వల్ల నాకు లక్షల మంది స్నేహితులు అయ్యారని చెప్తున్నారు. ధ్యానం వల్ల ఆత్మవిశ్వాసము పెరుగుతుందా? మీ జీవితం నుంచి ఒక అనుభవము చెప్పండి. నా ముందు కూర్చున్న ఈ వేలాది మంది నా ఆత్మవిశ్వాసం వల్లే ఇక్కడికి వచ్చారు. ఎంతో మంది ధ్యానులయ్యి మొత్తము ప్రపంచమంతా ధ్యాన కుటుంబం అవుతుంది కదా, అది చెప్తున్నారు సారు. ఒక ప్రత్యేకమైన ఆసనం అంటే కూర్చునే విధానం ధ్యానానికి ఉపయోగపడుతుందా? అక్కర్లేదు. మీరు సుఖంగా ఇబ్బంది లేకుండా ఏ భంగిమలోనైనా కూర్చోవచ్చు. మనిషికి ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది? అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ధ్యానం చేస్తే మనం తిండి సరిగ్గా ఉంటుంది, మాట, ఆలోచన, దృష్టి, మనం చేసే పనులన్నీ కూడా సవ్యంగా ఉంటాయి. ఏకాగ్రత ఉంటే పనులన్నీ సవ్యంగా శ్రద్ధగా చేయగలుగుతాం అనమాట. ఈ విధంగా ధ్యానం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. జ్ఞానానికి చదువుకు తేడా ఏంటి? చదువు ఒక సబ్జెక్ట్ నేర్పుతుంది, అయితే జ్ఞానం అన్నది మనకు ఎలా సరిగ్గా జీవించాలో నేర్పుతుంది. ధ్యానం అనే చదువు నేర్చుకుంటే జ్ఞానం అనే ఫలం వస్తుంది. జ్ఞానం అంటే హాయిగా జీవించే విధానమే. నేను అబ్దుల్ కలాం గారిలా అవ్వాలంటే ఏం చేయాలి? విజయం మీద దృష్టి పెట్టాలి. రోజుకు 3 గంటలు ధ్యానం చెయ్యాలి. 3 గంటలు ధ్యానము కంపల్సరీ అంటున్నారు. ఎదుటివారిని అర్థం చేసుకోవటం ఎలా? నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే ఎదుటివారిని కూడా అర్థం చేసుకోగలవు. నిన్ను నువ్వు ప్రేమిస్తేనే ఎదుటి వాళ్ళని ప్రేమించగలవు. అదే గౌరవించుకుంటే కూడా చెప్పాం కదా ఇంతకుముందు. అదే ధ్యానం చేయటం వల్లనే ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి. జ్ఞానము ఎలా సంపాదించాలి? ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. ధ్యానం చేస్తే వ్యాయామం చేయాలా వద్దా అని అడుగుతున్నారు. ధ్యానానికి వ్యాయామానికి సంబంధం లేదు. ధ్యానం ఏంటి, మనకు మనసు యొక్క శాంతి కోసం చేయాలి. వ్యాయామం మన శరీరం యొక్క బలం కోసం చేయాలి. కాబట్టి ప్రతిరోజు వ్యాయామం, ధ్యానము రెండూ చేయాలన్నమాట. ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ హాయిగా ఉండే మాకు ధ్యానం ఎందుకు? ఆటలు ఇంకా బాగా ఆడడానికి, పాటలు ఇంకా బాగా పాడడానికి ధ్యానం అనేది అవసరం. ధ్యానం చేయడానికి ప్రశాంత వాతావరణం కావాలి అంటారు. అందరికీ అటువంటి వాతావరణము దొరకడం చాలా కష్టం కదా, మరి ఏం చేయాలి? ధ్యానం చేయడానికి ప్రశాంతమైన వాతావరణం కావాలన్నది కరెక్టే. నువ్వు స్కూటర్ నేర్చుకునేటప్పుడు, అదే మనకు బండి గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నారు, బండి నేర్చుకునేటప్పుడు ఊరి బయటకు పోయి నేర్చుకుంటావు. అలాగే అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వు లేచి కూర్చొని ధ్యానం చేయి. అప్పుడు నిజంగా ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు కదా. ఒక్కొక్కప్పుడు ధ్యానం చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, మరి అప్పుడు ఎలా అని అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ ఉండనప్పుడు చేయొద్దు, మానేయండి. ఆకలి వేసినప్పుడే తినాలి. ఆకలి లేనప్పుడు మనకడ నచ్చిన ఆహారం ఉందనుకోండి, అప్పుడు కూడా మనము ఆకలి వేయదు కాబట్టి తినొద్దనమాట. అలా ఇంట్రెస్ట్ లేనప్పుడు ధ్యానమే కాదు ఏ పని చేయొద్దు. ఇంట్రెస్ట్ ఉండి అందరూ ఏమంటారో అని చేయకుండా ఉండవద్దు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే 1000 మంది నిన్ను భయపెడుతున్నా నువ్వు చెయ్యాలి.
అదే ప్రహ్లాదుడు ఆయన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎవ్వరికి భయపడలేదు కదా. ఇంట్రెస్ట్ ఉంటే తండ్రికైనా తల్లికైనా మనము భయపడవలసిన అవసరం లేదు. ఆనాపానసతి గురించి తెలుసుకుందాము. ఆనాపానసతి ద్వారా శ్వాస మీద దృష్టి కేంద్రీకరించగా మనము మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ శూన్యం అయిపోయినప్పుడు ధ్యానానుభవాలు మొదలవుతాయి. అవి మనకు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 7 రకాలుగా ఉంటాయి. ఒక్కొక్కటి తెలుసుకుందాము. ధ్యానానుభవాలు ఎలా వస్తాయి అనేది. ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే ముందు మనకు రోజు చెప్పుకుంటాం కదా, శరీరం బాగా తేలికైపోతుంది అనమాట. శరీరం అసలు ఉందో లేదో అన్నట్టుగా చాలా తేలిగ్గా అవుతుంది. స్థూల శరీరం అంటే మనం అప్పుడు ఈ స్థూల శరీరం నుంచి బయటికి వచ్చాము అనేది మనము తెలుసుకోవాలన్నమాట అక్కడ. కనుకనే బరువు చాలా మనకేం తెలియదు. ధ్యానంలో ఉండగా రెండో అనుభవము, ధ్యానంలో ఉండగా తల భాగం కానీ శరీరంలో ఏ ఇతర భాగం కానీ ఒక గ్రానైట్ రాయిలాగా బరువుగా అయిపోతుంది. శరీరం బరువుగా అయిపోయి బరువుగా ఉంది అంటే ఒక స్పాంజ్ను నీళ్ళల్లో వేస్తే ఆ స్పాంజ్ నీళ్ళన్నీ పీల్చుకొని నిజంగా ఏమవుతుందండి, గట్టిగా బరువుగా అయిపోతుంది కదా. అలా మన శరీరంలో ఉంటూ కాస్మిక్ ఎనర్జీని లోపలికి మనము బాగా గ్రహించామని అర్థం అనమాట. రాయిని ఇప్పుడు నీళ్ళల్లో వేసినాం అనుకోండి, నిజంగా రాయి నీళ్ళని పీల్చుకుంటుందా? అలాగే మనం ఊరికే ఆలోచనలో మునిగి ఉన్నప్పుడు మన మనసు కూడా రాయిలాగా ఉండి ఏ విశ్వశక్తిని కూడా తీసుకోదనమాట. అదే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మన మనసు ఒక స్పాంజ్ లాగా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వాటర్లో స్పాంజ్ వేస్తే ఎలా వాటర్ పీల్చుకుంటుందో అలాగే విశ్వశక్తిని బాగా లోపలికి తీసుకుంటుంది అనమాట. అప్పుడు తల భాగం కానీ శరీరం కానీ బాగా బరువుగా అయినట్టు అనుభవం అనేది మనకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే రకరకాల రంగులు, చిత్ర విచిత్రాలు, అంటే ఆ రంగులు మనము ఆ ప్రపంచంలో కూడా ఇప్పుడు చూసుండము. అలాంటి రంగులు కూడా మనకు కనబడుతూ ఉంటాయి కదా. మనలోని శక్తి అంతా మన అంటే నుదిటి భాగము, ఇక్కడ మన నుదిటి భాగంలో ప్రసరించి అక్కడ ఉండే మూడో కన్ను అంటే దివ్య చక్షువును ఉత్తేజితం చేస్తుంది. అంటే మూడో కన్ను ఓపెన్ అవ్వడానికి అలాంటి మనకు కలర్స్ అవి కనిపిస్తుంటాయి అనమాట. అక్కడే శక్తి మొత్తము ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము రెండు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడదామో, మనసును ఎప్పుడైతే మనము శూన్యం చేస్తామో, అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ యొక్క విశ్వశక్తి ప్రవాహంలో మన యొక్క అపరిశుభ్రమైన అంటే మన నాడీ మండలం మొత్తము శుద్ధిగా ఉండదు కదా. మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అపరిశుభ్రంగా ఉన్న నాడీ మండలం మొత్తం కూడా ఆ విశ్వశక్తి ప్రవాహంలో శుద్ధమవుతుంది. అలాంటప్పుడు ఎన్నో నొప్పులు వస్తుంటాయి అన్నమాట. ఆ నొప్పులన్నీ కూడా భరించాలి. అవి కూడా ఎలా అంటే పరిశుద్ధ ఆత్మగల వ్యక్తి ధ్యానంలో కూర్చుంటే వాళ్ళకి ఏ విధమైన నొప్పులు రావన్నమాట. నాడీ మండలం ఎంత అపరిశుద్ధంగా ఉంటే అంత ఎక్కువగా నొప్పులు వస్తాయి అనేది మనము తెలుసుకోవాలన్నమాట. కనుక రకరకాల నొప్పులు, కాళ్ళు, చేతులు, వెన్ను, ఇలా రకరకాల నొప్పులు కూడా వస్తాయన్నమాట. దేనికి కూడా మనము భయపడవలసిన అవసరం లేదు. ఆ నొప్పులన్నీ ధ్యానంలో ఉన్నంతసేపే వస్తాయి, తర్వాత తగ్గిపోతాయి. దీనికోసం డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు, ఏ టాబ్లెట్లు కూడా వేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనకు అంటే ధ్యానం ద్వారా వచ్చిన నొప్పులు ధ్యానం ద్వారానే పోతాయి అన్నమాట. ధ్యాన స్థితిలో విశ్వశక్తిని ఐదో ఐదో అనుభవము, ధ్యాన ధ్యాన స్థితిలో విశ్వశక్తిని అధికంగా తీసుకోవటం వల్ల మన లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఈ స్థూల దేహం నుంచి విడిపడడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ స్థూల శరీరం ఇప్పుడు ఏంది, మనమైతే కదలకుండా కూర్చుంటాం అనమాట. మన లోపల సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది మనకు విపరీతంగా మేడం. ఓకే మాస్టర్స్. మేడం లేదా సిగ్నల్ కట్ అయినట్టుంది.
ఓకేనా మేడం? ఓకే మాస్టర్స్. మన దాంట్లో ఎవరైనా మేడం వచ్చే వరకు ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఓకే మేడం. సారీ, పవర్ కట్ అయిపోయింది. సారీ. ఓకే. అయితే అది విపరీతంగా మనకు డ్యాన్సులు చేస్తుంది. అంటే ముందుకు వెనక్కు ఊగుతూ అలా గిర్రును తిరిగినట్టు ఇలాంటి అనుభవాలు కూడా మనకు వస్తాయన్నమాట. సూక్ష్మ శరీరము స్థూల శరీరం నుంచి విడివిడ్డానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. అలా తిరిగి తిరిగి అపకేంద్ర బలాన్ని ఇది అనేది ఆపాదించుకుంటుంది అనమాట. గాల్లో ఎగిరిపోతున్న పక్షిలా మనం కూడా ఎక్కడికో ఎగిరిపోతున్నామనే అనుభవం కూడా వస్తుంది. ఆరో అనుభవంలో సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో బాగా అలా తిరిగి తిరిగి దాంట్లోంచి బయటకు వచ్చేసి అదేం చేస్తుందంటే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి మనకు మనము అక్కడ మనకే అనుభవం అవుతుందన్నమాట. ఎక్కడో మనం గాలిలో పక్షిలాగా ఎగిరిపోతున్నామేమో అన్న అనుభవము మనకు ఇక్కడ కలుగుతుందన్నమాట. ఇక్కడ లేము, వేరే ఎక్కడో ఉన్నాము అనే అద్భుతమైన అనుభవం కూడా మనకు వస్తుంది. చిట్ట చివరి ఏడో అనుభవం ఏమిటంటే దివ్య చక్షువు తెరుచుకుంటుంది. అంటే మనము టీవీ ఆన్ చేసిన తర్వాత ఏదో ఒక ఛానల్ పట్టుకున్నట్లు మూడో కన్ను తెరుచుకున్నప్పుడు కూడా అది మొట్టమొదట ముఖ్యంగా ఇప్పుడు మనకు డిస్కవరీ ఛానల్లో ఎలా దగ్గరగా కనబడతాయి ఆ ఎక్స్పీరియన్స్ మేము చేసినామండి. లైట్స్ అవి కనిపించడము చాలా, అంటే ఇక్కడే ఇలా కనిపిస్తూ ఉంటాయి మనకు. వాటర్ కనిపించడము లేదు, మనకు డార్క్నెస్ కనిపించడము, రకరకాలవి కనిపిస్తూ ఉంటాయి. రకరకాల అంటే కొండలు, ఎత్తైన జలపాతాలు అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. దాంట్లో మనము లీనమై ఆనందాన్ని అనేది మనము స్వీకరించాలి. నాడి అంటే నాడి మండల శుద్ధి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. నాడి అంటే ప్రాణమయ కోశంలో ప్రాణశక్తి ప్రవహించే ఒకానొక ప్రాణగొట్టం లేక ఒకానొక ఎనర్జీ ఛానల్ అనేది ఇది. నాడి మండలం అనేది మన రెండవ శరీరమైన ప్రాణమయ కోశంలో ఉంటుంది. కనుక ఈ ప్రాణమయ కోశాన్ని మనం ఎథరిక్ బాడీ లేదా ఎనర్జీ బాడీ లేదా లింగమయ కోశం కూడా అంటాం అన్నమాట. ప్రాణమయ కోశంలో మనము నిద్రపోతూ ఉన్న సమయంలో మనకు కావలసిన విశ్వమయ ప్రాణశక్తిని విశ్వం నుంచి గ్రహిస్తూ ఉంటుంది. అందుకే మనకు చూడండి, నిద్ర లేవగానే మనకు చాలా ఫ్రెష్గా, యాక్టివ్గా, ఎనర్జీ, అంటే ఏదో కొత్త ఎనర్జీ తీసుకున్న ఫీలింగ్ వస్తూ ఉంది కదా. అయితే ధ్యానం చేసినప్పుడు మనసు ఆలోచన లేని శూన్య స్థితికి చేరినప్పుడు ఆ విశ్వశక్తి ఇంకా నిద్రలో వచ్చే శక్తి కంటే కూడా ఇంకా అపారంగా అనేది మనము ఆ ప్రాణమయ శక్తిని మనము లోపలికి తీసుకుంటాం అన్నమాట. మనల్ని మరింత శక్తివంతులుగా మార్చేస్తుంది. ధ్యానం వల్ల మన ప్రాణమయ శరీరంలోని నాడులన్నీ కూడా ఏమవుతాయంటే ఉత్తేజితమై మనకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. నిజానికి మనకు జబ్బులన్నీ వస్తాయి చూడండి భౌతిక శరీరంలో, వాటి నుంచి బయటపడడానికి అంటే 6 నెలల ముందే ఇవన్నీ ప్రాణమయ శరీరంలోకి ఈ జబ్బులన్నీ చేరి ఉంటాయి. కనుక మనము ప్రతిరోజు ధ్యానం కనుక చేసినట్టయితే కనుక మూల నుంచి అవి నయమైపోయి భౌతిక శరీర జోలికి అనేది రాను కూడా రావన్నమాట. ప్రాణమయ శరీరంలోనే అవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అక్కడే క్లియర్ అయితే ఇంకా మామూలుగా మనకు ధ్యానం చేయడం వల్ల ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ సమయంలో తినాలి అనే విషయాలు చాలా మందికి తెలియక అనేక అనేక శారీరక మానసిక సమస్యలకు గురవుతున్నారు. అందుచేత ఎందుకంటే మనం నిజంగా తినే ఆహారానికి మన శరీరానికి మన మనసుకు కూడా ఎంతో అవినాభావం అనే సంబంధం అనేది ఉంటుందన్నమాట. ఆహారం అన్నది మన శరీరానికి బలాన్ని ఇస్తూ మన మనసుని ఆహ్లాదంగా ఉంచుతూ మన బుద్ధిని బలోపేతం చేయగలగాలి. దాన్ని మనము సరైన మరి ఆరోగ్యమైన ఆహారము అంటామన్నమాట.
అటువంటి సరైన ఆహారాన్ని తినడం వల్ల మనలో తేలికైన మరి శక్తివంతమైన భావనలు కలగడంతో పాటు మనం 10 మందికి మనకు ఇచ్చారు. కానీ మనము దాన్ని అదే అంటే దానికి కూడా పెట్రోలే కనుక కొట్టించి మనం జాగ్రత్తగా వాడుకున్నాం అనుకోండి, అది ఎంతో కాలం మనకు నిజంగా వర్క్ చేస్తుంది కదా! లేదు అలా కాకుండా పెట్రోల్‌కి బదులు డీజిలో, కిరోసినో అలాంటివి ఏమన్నా వాడినామనుకోండి, అది కొంచెం కష్టమైనా నడుస్తుంది. కాకపోతే ఎక్కువ రిపేర్‌లనేది వస్తుందనమాట. దాంతో అది తొందరగా మనకు పాడైపోతుంది. అప్పుడు దాన్నేం జేయాలి మనము? పక్కన పడేయాల్సి వచ్చిన పరిస్థితొస్తుంది. ఇప్పుడు మన శరీరానికి గూడా ఏ ఆహారం సరైనదో అది మాత్రమే తీసుకుంటే మనం కూడా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చనమాట. 4 రెట్లు 4 రెట్లు అంటే శాకాహార జంతువులుంటాయి చూడండి. వాటి పేగులు ఏవైతే ఉన్నాయో వాటికంటే 4, 4 రెట్లు చాలా అంటే చాలా పొడవుగా ఉంటాయన్నమాట శాకాహార జంతువులు. కానీ మాంసాహార జంతువుల పేగులు పొడవుగా ఉంటాయి. అలాగే వాటి కాలేయ మూత్రపిండాలు కూడా మాంసాహార జంతువులే చాలా పెద్దవి. కానీ శాకాహార జంతువులు ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్నగా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఇది శాకాహార జంతువులు ఈ మనం ఏదైతే మాంసం తీసుకుంటామో దాన్ని ఈజీగా బయటికి నెట్టివేయలేకపోతాయి అన్నమాట. కానీ మాంసాహార జంతువులు మాత్రము వాటికి అలా కాలేయం మూత్రపిండాలు పెద్దగా ఉండడం వల్ల చాలా తొందరగా అవి బయటికి నెట్టివేస్తాయి అన్నమాట. మాంసాహార జంతువుల జీర్ణ వ్యవస్థలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం మనుషులలో ఉన్నదానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉండటం వలన అవి మాంసాన్ని సులభంగా జీర్ణం చేసుకుంటాయి అన్నమాట. కానీ శాకాహార జంతువుల జీర్ణ వ్యవస్థలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం మాత్రము చాలా తక్కువగా ఉండడం వల్ల అవి సులభంగా జీర్ణం చేసుకోలేవు. మనుషులకు శాకాహారమే సరైన ఆరోగ్యకరమైన ఆహారం అనేది మనకు శాస్త్రీయ నిరూపణలు కూడా మనకు తెలియజేస్తున్నాయి అన్నమాట. మానవ జన్మ తీసుకొని ఈ భూమిపై మనము మనగడన సాగిస్తున్నామంటే మనమంతా కూడా మన భౌతిక శరీర స్వభావ రీత్యా కూడా మనము శాకాహారులం. భోజనం సమతూకంగా ఉండాలంటే అందులో హైడ్రోక్లోరైడ్ అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అలాగే ప్రోటీన్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు సమపాలలో ఉండాలి. కానీ మాంసంలో మనకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయా నిజంగా? మనం తీసుకుంటే ఉండవు కదా! అలాగే పీచు పదార్థాలు విటమిన్ సి, విటమిన్ కే అంటే విటమిన్స్ కూడా ఏం దొరకవు చూడండి. అలాంటి పోషకాలు ఏమాత్రము ఉండనే ఉండవు. పైగా దాంట్లో ఏముంటదంటే ఇంకా మాంసాహారంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. దీనివల్ల సాచురేటెడ్ ఫ్యాట్స్, యాసిడ్స్‌తో పాటు అనేక విష పదార్థాలు కూడా ఉంటాయన్నమాట. అమెరికాలో జనరల్ అకౌంటెంట్ ఆఫీసరు నివేదిక ప్రకారం ఏమైందంటే మాంసంలో 143 రకాల రసాయనిక పదార్థాలు నిర్ణీత మోతాదు కన్నా హెచ్చుగా ఉన్నాయి. వీటిలో 47 రకాలు క్యాన్సర్ వ్యాధిని కలిగించేవి అన్నమాట. మరొక 25 రకాలు అంగవైకల్యము కలిగించేవే. మాంసంలో ఉన్న కొవ్వు కొవ్వు వల్ల ఏమవుతుంది నిజం చెప్పాలంటే మనకు కొన్ని రకాలు హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఇంకా షుగరు, బీపీ ఇలాంటి అంటే ఇలాంటి రోగాలన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా! మాంసంలో ఉండే ప్రోటీన్‌లో ఇంకా ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇది జాయింట్ పెయిన్స్ అంటారు చూడండి. అది యూరిక్ యాసిడు, లకోమిన్, క్రేరియన్ వంటి విష పదార్థాలు కూడా ఉండడం వల్ల అలాంటి రోగాలు కూడా వస్తాయన్నమాట. శాకాహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ మాంసంలో ఉన్న ప్రోటీన్ల కంటే చాలా ఎక్కువ బలాన్ని ఇస్తాయి. డెనిష్ అనే పరిశోధకుడు ప్రయోగంలో మాంసం గుడ్లు ఒకతనికి క్రీడాకారునికి అధికంగా ఇచ్చి చూస్తాడనమాట ఒక 3 నెలల పాటు. ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే తనలో ఇంతకుముందు శాకాహారం తీసుకున్నప్పుడు కంటే కూడా తన శక్తి అనేది చాలా తగ్గిపోతుంది. పూర్తి శాకాహారం ఇచ్చిన వారికి మాత్రం 50% అనేది శక్తి పెరుగుతుందనమాట. ఇలా ఈత నిపుణుల్లో కూడా ప్రముఖులు మూరే రోజ్, జోనీ వెసంతర్లు కూడా శాకాహారులే అని మనము తెలుసుకోవాలన్నమాట. ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడాకారుల్లో కూడా శాకాహారులైన క్రీడాకారులు మాత్రమే మొదటి వరుసలో ఉన్నారనమాట.
అయితే పౌండ్ల వృక్ష ప్రోటీన్ల నుంచి అంటే ఎన్నో పౌండ్ల వృక్ష ప్రోటీన్ల నుంచి 1 పౌండ్ మాంసం అంటే ఒక ప్రోటీన్ తయారవుతుంది. అంటే అమెరికాలోని ఆహార ఉత్పత్తులలో 70% వృక్ష సంబంధిత అంటే సోయాబీన్స్ లాంటివి ఉంటాయి చూడండి. అవన్నీ పశువులకు అంటే దానగా వాడతారనమాట. కనుక అమెరికాలో ప్రజలు మాంసం మానేస్తే ప్రపంచంలో ప్రోటీన్ కొరత 90% అనేది తీరిపోతుంది. అంటే అమెరికా ఒక్కటే కాదు, ఇంకా ఇంకా కొన్ని దేశాలు కూడా అలా మాంసాహారం మానేస్తే మన ప్రోటీన్ కొరత కూడా ఉండదన్నమాట. ఎందుకంటే వృక్ష సంబంధమైన ప్రోటీన్ సోయాబీన్ లాంటివి మొత్తం వాటికే ఇస్తున్నారు కదా, మిగిలిన వాళ్ళకి ఆ కొరత అనేది ఏర్పడుతుంది అనమాట. మాంసం ఉత్పత్తి వల్ల ఏర్పడుతున్న మరొక విషమ సమస్య అంటే ఇంకోటి ఏంటంటే పర్యావరణ కాలుష్యం బాగా పెరిగిపోతుంది. మన దేశంలో ప్రస్తుతము 38,029 కళేబరాలు ఉన్నాయన్నమాట. ప్రతి సంవత్సరము అంటే 19,60,60,000 టన్నుల కలుషిత పదార్థాలని వెలికి తీస్తున్నారు ఈ మాంసాహారానికి సంబంధించిన జీవులవి. మాంసాహారానికి ఆత్మహత్యలకు ప్రత్యక్ష సంబంధం కూడా ఉంది. మనము ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక కేరళ ప్రాంతంలో, ఎందుకు ఉదాహరణ, కేరళలో ప్రస్తుతము 715 కళేబరాలు ఉన్నాయి. ఇన్ని కళేబరాలు మరి ఏ ప్రాంతంలో కూడా లేవు. దేశంలో కూడా ఆత్మహత్యలు సగటున లక్ష లక్ష మందికి అంటే 9.2 మాత్రమే. అయితే కేరళలో మాత్రం సగటున 1,00,000 మందికి 27.3 ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారని మనకు సర్వేలు అనేవి తెలియజేస్తున్నాయి అన్నమాట. మాంసాహార సేవనం వల్ల అంటే మనం మాంసం తినడం వల్ల వ్యక్తిలో మానసిక ఒత్తిడి పెరుగుతుందని దీన్ని బట్టి మనకు స్పష్టమవుతుందన్నమాట. మాంసాహారానికి యుద్ధానికి నిజంగా కూడా ప్రత్యక్ష సంబంధం ఉంది. కనుకనే మాంసాహారము క్రూరత్వాన్ని క్రూరత్వాన్ని కలగజేయడమే కాకుండా క్రూరత్వం ఏం చేస్తుంది? యుద్ధాన్ని పరంపరగా అట్లా స్పర్శిస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే ఒక ప్రముఖ రచయిత కూడా జార్జ్ బెనాల్ షా ఇలా అన్నారనమాట దాని గురించి. మాంసాహారం వల్లనే ఇలా యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయని. ఐరోపాలో మాంసం కోసం పశువుల్ని పెంచడం ప్రారంభించిన నాటి నుంచి అక్కడ ఐరోపాలో యుద్ధాలు బాగా పెరిగినాయంట. మాన్ ఈజ్ ఫుడ్ అనే గ్రంథాన్ని రచించిన ఎల్ జాన్సన్ కూడా రాశారనమాట దాని గురించి. శాకాహారంలో శాకాహారంలో శాకాహారం మనలో ఆధ్యాత్మిక విలువల్ని కూడా మనకు పెంచుతుంది. మరి సాత్విక ప్రభావాన్ని కూడా పెంచుతుంది. ఆహారం శుద్ధ అంటే శుద్ధమైన ఆహారాన్ని తీసుకుంటే గనుక చాందోగ్య ఉపనిషత్తు చెబుతుందన్నమాట. ఆహారం శుద్ధో సత్వహ అని. పరిశుద్ధం సాత్వికమైన ఆహారం వల్ల శరీరం మనస్సు కూడా బుద్ధి తేలికయి పవిత్రం అవుతాయన్నమాట. ప్రపంచంలో అవతార పురుషులు, మత ప్రవక్తలు, మహనీయులు అంతా కూడా శాకాహారాన్ని ప్రబోధించారు. పైథాగరస్, న్యూటన్ నుంచి ఐన్స్టీన్ వరకు గల శాస్త్రవేత్తలు, లియోనార్డో డావించి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రి అంటే శాస్త్రవేత్తలు అవే తీసుకున్నారు. మహనీయులు అంటే గొప్పవాళ్ళు, మత ప్రవక్తలు కూడా అందరూ కూడా శాకాహార భోజనం మాత్రమే వీళ్ళందరూ కూడా ఎక్కువ చెప్పారనమాట. శాకాహార భోజనమే తీసుకోవాలని. మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ విప్లవకారులు కూడా శాకాహారాన్ని సమర్థించిన వారే అనమాట. ఇంకా విశ్వంలో పిరమిడ్ శక్తిని ఎక్కువ శాతం గ్రహించగలిగే ఆకృతిలో పిరమిడ్ గురించి తెలుసుకుందాము. ఆకృతిలో నిర్మించబడిన మహా అద్భుతమైన శాస్త్రీయ కట్టడాలే పిరమిడ్లు. పైరో అంటే మనకు అగ్ని, అమిడ్ అంటే మధ్య భాగం, పిరమిడ్ అంటే అగ్ని మధ్య భాగం. భూతద్దం అంటే భూతద్దం సూర్యకిరణాలను ఎలా కేంద్రీకరిస్తుందో పిరమిడ్ కోణం కూడా 51 degrees 50 to 10 మూలంగా విశ్వశక్తిని అధికంగా సమీకరిస్తుందన్నమాట. పిరమిడ్లోని శక్తి క్షేత్ర తరంగాల ప్రభావము వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, పట్టుదల ముఖ్యంగా మరి వారి శారీరక ఆరోగ్యం, మానసిక పరిపక్వతలు చాలా
మెరుగుపడతాయి. అంతేకాక చిన్నప్పుడే వారికి జీవితంపై సరైన అవగాహన కూడా ఏర్పడి మేధోశక్తి ఎంతగానో పెరుగుతుంది. అందుకే పిరమిడ్ కింద కూర్చొని ప్రతి ఒక్కరూ ఒక పిరమిడ్ తీసుకొని దాని కింద పిల్లల్ని కూర్చోబెట్టి చదివించినట్టయితే వాళ్ళకు కొన్ని కొన్ని ఆయాసము, కంటి చూపు తగ్గడం, తలనొప్పి, రకరకాల అనారోగ్యాలు కూడా వస్తాయి కదా, అవన్నీ కూడా దాని కింద కూర్చొని చేయడం వల్ల తగ్గిపోతాయి అన్నమాట. ఎలాగైతే పిరమిడ్ని ఉపయోగించుకుంటారో వారిలో మార్పు కూడా కనిపిస్తుంది అనమాట. పిరమిడ్ క్యాప్ అంటే క్యాప్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల కూడా వాళ్ళలో ఎంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మనం కూడా ఎంతో తేడా చూడవచ్చు అనమాట. ఎక్కువసేపు చదివే విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ని చదవగలరు. ఎంతోసేపు నిజం చెప్పాలంటే గంటలు గంటలు కూర్చొని ఒకటే క్వశ్చన్ని ఒకటే ఆన్సర్ని లేదు ఒకటే లెసన్ని ఎలా చదువుతారు కదా, అలా కాకుండా 10 నిమిషాల్లో కూడా చదవగలరు అనమాట. అలా ఆటల్లో పాటల్లో అంటే వారిలో చైతన్యం పెరిగి అన్నిట్లో కూడా ముందంజలో ఉంటారనమాట. విద్యార్థులకు మెదడన్నది ఎంతో చురుగ్గా ఉంటే అంత మంచిది. అలాగే శరీరంలో హార్మోన్లు సరైన విధంగా ఉత్పత్తి అవుతున్నప్పుడే వారిలో శారీరక ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. ఎప్పుడైతే మెదడు ఒత్తిడికి గురవుతుందో హార్మోన్ల ఉత్పత్తిలో చాలా తేడా అనేది వస్తుందన్నమాట. ఇలా జరగకుండా ఉండడానికి పిరమిడ్ శక్తి అద్భుతంగా ఉపయోగపడుతుంది. పిరమిడ్ కింద నిద్రపోవడం వలన కూడా వారి మెదడు బాగా విశ్రాంతి తీసుకొని ఎంతో చురుగ్గా తయారవుతారనమాట. పిరమిడ్ వల్ల విద్యార్థులలో ఉన్న అన్ని రకాల భయాలు పోతాయి. ఇలా పిరమిడ్ ధ్యానం అన్నది విద్యార్థి జీవితంలో ఊహించని మార్పుల్ని కూడా తీసుకొస్తుంది. ఇంకోటి ఆలోచన గురించి తెలుసుకుందాము. మన మనస్సు నుంచి వెలువడే తరంగాల్ని మనము ఏమంటామంటే ఆలోచనలు అంటాం అనమాట. ఆలోచన లేనిది నిజంగా జీవితం అన్నది లేనిలేదు. గతంలో గతంలో మనం సృష్టిలో వేసిన ఆలోచన అనే విత్తనం నుంచి మొలిచిన చెట్టు ఫలాలనే మనము వర్తమానంలో అనుభవిస్తూ ఉంటాం. అంటే గతంలో మనం కొన్ని కొన్ని ఆలోచనలు చేస్తాం చూడండి. అట్లా నెలల తరబడి చేసినాక ఆలోచన సృష్టి అంటే విశ్వంలోకి వెళ్ళి అది సృష్టి చేసుకుంటుంది, అంటే రూపుదిద్దుకుంటుంది అని చెప్తాం కదా, అలా అనమాట. వినాశకరమైన ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు, అనుకూల ఆలోచనలు, అద్భుతకరమైన ఆలోచనలు అనమాట. కొంతమంది విద్యార్థులు కూడా పిల్లలే కాదు మనం పెద్దవాళ్ళం కూడా అనుకుంటాం చూడండి, తమతోటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళేమో ఫెయిల్ అవ్వాలి, వాళ్ళకి నష్టం జరగాలి, చెడు అంటే ఫెయిల్ అవ్వాలని కోరుకుంటారు పిల్లల విషయంలో. మనమైతే ఎదుటి వాళ్ళకి ఏం జరగాలి, వాళ్ళకి నష్టం జరగాలి, వాళ్ళు చెడిపోతే బాగుండు అట్లా ఆలోచిస్తుంటాం కదా. ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు ఉంటే కనుక వెంటనే తమ అంటే వాటిని మార్చుకోలేకపోతే తమ జీవితంలో తీవ్రమైన వినాశకరమైన పరిస్థితుల్ని కూడా వాళ్ళు ఎదుర్కొంటారు. అంటే ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళకు అలా జరగాలంటే మనకు కూడా అదే జరుగుతుంది కదా, ఏది ఇస్తే అదే వస్తుంది అంటాం కదా. ఇక్కడ మనం ఇలా చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆలోచనలు మొదట అంటే ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు వెంటనే ఇలాంటివి మార్చేసుకోవాలి. అంటే అవతలి వాళ్ళకి చెడు జరగడమే కాదు, ఇతని జీవితం కూడా ఇలా నాశనం చేసుకుంటాడు అలాంటి ఆలోచనల వల్ల. ప్రతికూల ఆలోచనలు కొంతమంది విద్యార్థులు ఏమనుకుంటారంటే, విద్యార్థులే కాదు మనం కూడా అనుకుంటాము, అంటే నేను ఈ పరీక్ష రాయగలనో లేదో, ఈ పని చేయగలనో లేదో, అంటే నేను సక్సెస్ సాధించగలనో లేదో అని మనం కూడా అనుకుంటాం కదా. వాళ్ళు కూడా అనుకుంటారు పిల్లలు, ఫెయిల్ అవుతానో ఏమో, సరిగ్గా రాస్తానో లేదో అని ఎగ్జామ్స్కి ముందు కూడా అనుకుంటారు అనమాట. అంటూ ప్రతిదానికి భయపడుతూ ముందడుగు వేయడానికి ధైర్యము చేయలేరు. ఇలాంటి ఆలోచనలు ఉంటే వెంటనే మార్చుకోవాలి. ఇవి కూడా ప్రతికూల ఆలోచనలు కదా, మార్చుకోవాలన్నమాట. కొంతమంది విద్యార్థుల్లో నేను కృషి చేస్తాను, బాగా కష్టపడి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను అనుకుంటారు. అంటే వాళ్ళు బాగా ఇష్టపడి చదువుతారు కాబట్టి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను అని కాన్ఫిడెంట్గా వాళ్ళు ఫీల్ అవుతారనమాట. ఇలా వీరి జీవితంలో ఏ విషయంలో అయినా సానుకూలంగా వాళ్ళు ఆలోచిస్తారనమాట. వీరు ఏదైనా సాధించాలనుకుంటే అది ఏదైనా తప్పనిసరిగా సాధించి తీరుతారు. మనసులో ఎటువంటి సంకోచం, భయం అనేది వీళ్ళకు ఉండనే ఉండదు. అనుకున్న వెంటనే ఆచరణలో పెడతారు.
అంటే మనలో కూడా ఏ రకమైన అంటే మనం కూడా భయము అది ఏది లేకుంటే చూడండి, ఆ పని చెయ్యాలనుకుంటామో చేస్తాం, కంప్లీట్ అవుతుంది. అలాంటి ఆలోచనలు మనం కూడా చెయ్యాలి మన జీవితంలో. ఆలోచనల వల్ల ఎంతో, అంటే ప్రతిదీ కూడా ఒకసారి ఆలోచనని పంపించి ఇది చేస్తున్నాము చేస్తాము ఖచ్చితంగా అవుతుంది అనుకున్నప్పుడు దాని మీదనే ఆలోచించాలి, కానీ మళ్ళీ మనము తిరిగి వెనక్కి ఆలోచించొద్దు అనమాట. కొంతమంది విద్యార్థులు నేను యూనివర్సిటీకి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను, లేకుంటే స్టేట్ ఫస్ట్ కూడా వస్తానని అనుకుంటారు కదా. మరి కొందరు గొప్ప గొప్ప పదవులను అధిరోహించడానికి గొప్ప గొప్ప కృషి కూడా చేసి సాధిస్తారనమాట. ఇలాంటి వారు ఏ రంగంలో అయినా అద్భుతంగా గొప్ప విజయాలను సాధించి రికార్డులు బద్దలు కొడతారనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఒక్కటి అంటే కళలు, ఆర్థిక, పర్యావరణ, భౌతిక, గణిత, రసాయన శాస్త్రాలు మొదలైనవన్నీ కూడా ఒకానొక ఆలోచన నుంచి పుట్టినవి. ఒకప్పుడు అంటే మనం ఇంతకుముందు విన్నది, ఒకప్పుడు మనమే ఆదిమానవుగా జీవించిన ఈ మనిషి ఈరోజు గొప్ప నాగరికతతో అభివృద్ధి చెందడానికి ఏకైక కారణము ఆలోచన. ప్రతి మనిషి ఒక రోజుకు అంటే ఆలోచనలే కారణం అన్నమాట. ప్రతి మనిషి రోజుకు సగటున అంటే ప్రతి మనిషి కూడా 60,000 ఆలోచనల నుంచి 90,000 ఆలోచనలు చేస్తూ ఉంటాడనమాట. ఇందులో అత్యధిక శాతం కూడా ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపము, ఇతరుల మీద కూడా ఆ, వాళ్ళు అంటే వాళ్ళ ఎదుగుదలని కూడా ఓర్చుకోలేరు. అరే పక్క వాళ్ళకు ఇంత సంపాదించుకున్నారు, వాళ్ళకి అంత డబ్బులు ఉన్నాయని అసలు అంటే తన గురించి తను ఆలోచించుకోకుండా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు చూడండి కంప్లీట్ గా. ఆ, అంటే ఓర్చుకోలేరు, వాళ్ళ ఎదుగుదలని ఓర్చుకోలేక వాళ్ళని నిందించడము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బయట ఎవరినో కలిసినాం అనుకోండి, అంటే ఈ వీళ్ళిద్దరూ మాటలే మాట్లాడుకోకుండా అవతలి వాళ్ళ మాటలు కూడా మాట్లాడుకొని వాళ్ళ మీద చాడీలు చెప్పడము, అట్లా అంటే ఇతరుల్ని కూడా తక్కువ చేసి మాట్లాడడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారనమాట. ఇలాంటి ఆలోచనలు ఉంటే మనిషి జీవితం అనేక అనేక రోగాలతో, బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో కూడా నిండిపోతుంది. ఇలా కాకుండా క్షమాగుణము, కృతజ్ఞత, ప్రేమలతో కూడిన దైవిక ఆలోచనలు కలిగి ఉంటే మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా నిత్య తృప్తితో అద్భుతంగా మరి ఆనందంగా కూడా జీవిస్తాడనమాట. వాక్శక్తి గురించి తెలుసుకుందాము. నోటిలోని మాట నుదుటి మీద రాత. అదే వాక్ సిద్ధి ఈజ్ ఈక్వల్ పాజిటివ్ ఆలోచన ప్లస్ వాక్ శుద్ధి. మాట అన్నది ఒక గొప్ప ఆయుధం. అది రెండు వైపులా, కత్తికి రెండు వైపులా పదునుంది అంటారు కదా, అలాంటిది. సరైన మాట మన జీవితాన్ని ఆనందమయం చేస్తే, సరికాని మాట మాత్రము మన జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది అనమాట. గాంధీజీ మాట్లాడిన మాటలు భారతదేశానికి అహింసాయుత అంటే మనకు హింస లేకుండా స్వాతంత్రాన్ని తీసుకొస్తాడు కదా. అహింసాయుత స్వాతంత్రాన్ని తీసుకొస్తే జర్మనీ దేశ అధినేత హిట్లర్ గురించి కూడా మనం బాగా తెలుసు మనందరికీ. హిట్లర్ మాట్లాడిన మాటలు ఆ దేశాన్ని యుద్ధం వైపు నడిపించాయన్నమాట. ఇలా మనం మాట్లాడే మాటను బట్టి దాని పర్యవసానం ఉంటుందన్నమాట. మనం మన వ్యక్తిత్వం ఏమిటి అన్నది మన మాట తెలియజేస్తుంది. కనుక మాటలు ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనేది కనుక సర్వం తెలుసుకొని మాట్లాడాలి. మాటను శాస్త్రీయంగా ఎలా మాట్లాడాలో తెలియకపోతే మనం ఏం చేయాలి, నోరు మూసేసుకొని సైలెంట్గా ఉండాలన్నమాట. అంతేగాని ఏది పడితే అది మాట్లాడకూడదు. సంకల్ప శక్తి సంకల్ప శక్తి గురించి తెలుసుకుందాము. సంకల్ప సిద్ధి ఈజ్ ఈక్వల్ పాజిటివ్ ఆలోచనలు ప్లస్ సంకల్ప శుద్ధి. ఇక్కడ పాజిటివ్ ఆలోచనలు కూడా చెయ్యాలి. సంకల్ప శక్తి కావాలంటే, సంకల్పం అంటే పాజిటివ్ థాట్స్ అంటే సకారాత్మక ఆలోచనలు, వికల్పం అంటే నెగిటివ్ థాట్స్ అన్నమాట. అంటే నకారాత్మక ఆలోచనలు. అంటే నా వల్ల కాదు, నేను చెయ్యలేను వంటి ఆలోచనలే వికల్పాలు. అంటే నా వల్ల అవుతుంది, నేనే చేస్తాను అనేవి సంకల్పాలు. నిత్య జీవితంలో మనం చేసే
సంకల్పం అన్నది మనం చేయబోయే ఒకానొక గొప్ప కార్యానికి ముందు వేసే పునాది రాయి లాంటిదనమాట. అంటే మామూలుగా చూడండి, మనం పునాది గట్టిగా ఉంటేనే కదా ఇల్లు గట్టిగా ఉంటుంది. సంకల్పం అన్నది బలంగా ఉంటేనే మనం చేయబోయే కార్యక్రమం కూడా గొప్పగా ఉంటుంది. నా వల్ల అవుతుంది, నేను చేయగలను, నేను ఖచ్చితంగా చేస్తాను అనే ఆలోచనలు అద్భుతమైన సంకల్పానికి దోహదపడతాయి. నేను గొప్ప క్రీడాకారిణి కావాలి, లేదు నేను పెద్ద హీరోని, నేను గొప్ప పారిశ్రామికంగా ఎదగాలి, నేను ఒక గొప్ప రచయిత అవ్వాలి, లేదు పెద్ద ఇంజనీర్ అవ్వాలి అని అనుకుంటే కనుక, అలాంటి సంకల్పం పెట్టుకుంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. బిస్మిల్లా ఖాన్ అనే బిస్మిల్లా ఖాన్ నేను గొప్ప సంగీత కళాకారిణి కావాలి అని ఆయన సంకల్పించుకున్నారు కూడా అయ్యారు. గాంధీ గాంధీజీ మాతృదేశానికి స్వాతంత్రం తేవాలని సంకల్పించారు, కూడా మనకు వచ్చిందనమాట. మనం ఏవేవి సంకల్పిస్తే అవి జరుగుతాయి. మరి ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది కదా. విత్తనం ఒకటేస్తే చెట్టు ఒకటైతే రాదు కదా. అలా మనం ఆలోచనని అలా విత్తనంగా తీసుకోవాలన్నమాట. సంకల్పాలను కూడా అలాగే పెట్టుకోవాలి. ఒకసారి ఈ సంకల్పం అన్న మొక్కతో పాటు నా వల్ల ఏమవుతుంది, నేను ఈ పని చేయగలనా అనే వికల్పం లాంటి కలుపు మొక్కలు కూడా వస్తూ ఉంటాయి. పంట బాగా పండాలంటే మనం కలుపు మొక్కల్ని ఎలా పీకి పారేస్తామో, అలాగే సంకల్పం సిద్ధించాలంటే వికల్పాలను కూడా వెంటనే తీసివేయాలన్నమాట. మౌనము మరి ధ్యానము మనకు దీనికి ఎంతో మనకు ఉపయోగపడతాయి. అవి సంకల్పానికి అత్యంత బలాన్ని చేకూరుస్తాయి అన్నమాట. మనమైన బుక్స్ ఎప్పుడు చదవాలి, లేదు పిల్లల గురించి తెలుసుకుందాము. దీంట్లో ఏంటంటే వాళ్ళ పుస్తకాలు ఎప్పుడు చదవాలంటే, మామూలుగా ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉంటుంది, పనులలో ఉంటారు అందరూ, కుదరదు. ఆ టైంలో మనము వాళ్ళు చదివిరనుకోండి, చదువు నిజంగా బ్రెయిన్కి వెళ్తుందా, వాళ్ళు తీసుకోగలరా, తీసుకోలేరు కదా. అలా ఉదయం లేచిన వెంటనే ఎవరు లేవక ముందే కూడా ఒక 3 గంటలు లేదా 2 గంటలు, రాత్రి పడుకోబోయే ముందు కూడా ఒక 3 గంటలు, లేదు అలా అలా సబ్జెక్ట్ని చదివితే కనుక చక్కగా మెదడులోకి వాళ్ళకు వెళ్తుందనమాట. అప్పుడు ఎవరి డిస్టర్బెన్స్ కూడా ఉండదన్నమాట. వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే పొద్దున్న అయినా నైట్ కూడా వాతావరణము ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కదా. అలాంటి టైంలో చదవాలన్నమాట పిల్లలు. చాలామంది విద్యార్థులు ఒక సబ్జెక్ట్ని మొదలుపెట్టి ఏం చేస్తారనమాట, 10 నిమిషాలనే ఇంకో సబ్జెక్ట్ తీస్తారు. అలా తీస్తూనే ఉంటారు. ఇంకో సబ్జెక్ట్ చదవడం మేలు అనుకుంటూ దేన్ని కూడా వాళ్ళు సరిగ్గా చదవరనమాట. ఒక సబ్జెక్టు చదవడం ప్రారంభించిన తర్వాత కనీసం 45 నిమిషాలైనా దాన్ని వాళ్ళు చదవడం అనేది మనం సరైన పద్ధతి అనేది తెలుసుకోవాలి వాళ్ళు. తర్వాత తర్వాత మాత్రమే మరొక సబ్జెక్ట్ అనేది మొదలు పెట్టాలన్నమాట. చదివిన ప్రతి విషయాన్ని కూడా దృశ్య రూపంలో వాళ్ళు స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు గుర్తుంచుకోవడము తేలిక అవుతుంది. నిజానికి ఒకానొక విషయము మనకు పరిపూర్ణంగా అర్థమైనట్లయితే 4-5 సార్లు చదవాల్సిన అవసరమే ఉండదు కదా. చాలామంది పాఠాలను బట్టి పడుతూ ఉంటారు కదా. నిజంగా అలా బట్టి పట్టడం అనే ధోరణే తప్పు. ఆ సినిమాను చూసినా, ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తాం అనుకోండి, 2 నెలలు 2 నెలల తర్వాత నిజంగా ఆ సినిమా గురించి ఏమైనా మనకు ఎవరైనా క్వశ్చన్ అడిగినా కూడా వెంటనే మనము గుర్తొస్తుంది. నిజంగా ఆ సినిమాని మళ్ళీ మనము రెండోసారి చూసి మళ్ళీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు కదా. అలాగా ఒక్కసారి సినిమా చూస్తే మనకు చాలా ఎలా గుర్తుండిపోతుందో, ఎందుకంటే ఆ సినిమాని మనము అంత శ్రద్ధతో ఆసక్తితో ఆనందంగా చూసాం. అలాగే పుస్తకాల్ని కూడా ఆసక్తిగా శ్రద్ధగా ఆనందంగా చదివితే మళ్ళీ మళ్ళీ చదవాల్సిన పని లేదు. ఒక్కసారి చదివితే చాలు, అది చక్కగా గుర్తుండిపోతుంది అనమాట. థ్యాంక్ యూ మాస్టర్స్, ఇంత ఓపికగా ఇంత చక్కగా విన్నందుకు. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సారు నా ద్వారా జ్ఞానాన్ని నేను అందించడానికి కారణమైనందుకు రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదములు మాస్టర్స్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి జ్ఞానాన్ని, మీ సమయాన్ని మా అందరి కోసం కేటాయించినందుకు. అలాగే మాస్టర్స్, ఒకసారి మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.